ఆ రోజు నాకు బ్యాంక్‌లో వాచ్‌మెన్‌గా ఉద్యోగం వచ్చినప్పుడు, నేను నా తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటాను అని ఎంతో సంతోషించాను. నా పేరు రాజు. నాకు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు ప్రియ. ఆమె అంటే నాకు మా తల్లిదండ్రులకు చాలా ఇష్టం. ఆమె ఎప్పుడూ చదువులో చాలా తెలివిగా ఉండేది. ఆ రోజుల్లో అప్పట్లో నేను పని లేకుండా ఇంట్లో కూర్చున్నాను. మా నాన్నగారికి చిన్న కిరాణా షాప్ ఉండేది. కానీ ఆ షాప్ సమస్యల్లో ఉంది. దాంతో ఇంట్లో పరిస్థితులు అంత సక్రమంగా లేవు. దాంతో ప్రియ ఇంకా చదవకూడదు అని నిర్ణయించుకుంది. కానీ నేను ప్రియతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైందేంటంటే తనకు చదువుపై చాలా ఇష్టం ఉంది. కానీ ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా ఆమె చదువుకోవాలి అని అనుకోవడం లేదు. అది తెలుసుకున్న నేను, లేదమ్మా నువ్వు ఎందుకు చదువు మానేస్తావు? చదువుకో అని చెప్పాను. అప్పుడు ప్రియ అన్నది, అన్నయ్య కాలేజ్‌కి ఫీజు ఎక్కడి నుంచి వస్తుంది? అయినా చదివిన కాడికి చాల్లే అని చెప్పింది. ఆ మాటలు నా హృదయాన్ని తాకాయి. అప్పుడు నేను చెప్పాను, ప్రియా నువ్వు ఏమీ బాధపడకు. నేను ఏదైనా పని చేయడం ప్రారంభిస్తాను. నా స్నేహితుల దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుంటాను. వారికి నేను పని చేసి చెల్లిస్తాను అని చెప్పాను. అప్పుడు ప్రియ అన్నది, వద్దన్నయ్య నాన్నగారి పర్మిషన్ లేకుండా నేను చదవను అన్నది. అప్పుడు నేను చెప్పాను నాన్నగారితో నేను మాట్లాడతాను అని. ఆ రోజు నాన్నగారు రాత్రి ఇంటికి వచ్చినప్పుడు నేను నాన్నగారికి చెప్పాను. నాన్న చెల్లిని చదివిద్దాము అని. అప్పుడు నాన్నగారు అన్నారు, నాకు తనని చదివించాలనే ఉంది. కానీ ఎక్కువగా చదివితే ఎక్కువ డబ్బున్న వాడిని తీసుకురావాలి. అంతింత కట్నం మనం ఇచ్చుకోలేం కదా! అయినా కాలేజ్ ఫీజు కట్టాలి. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవు అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నాన్న ప్రియకు చదువంటే ఎంతో ఇష్టమో మీకు తెలుసు. మన ఇంట్లో పరిస్థితుల కారణంగా ఆమె కోరికలను వదులుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అన్నయ్యగా ఆమె యొక్క ప్రతి కోరికను తీర్చడం నా కర్తవ్యం. చెల్లి కోరికను తప్పకుండా నేను తీరుస్తాను అన్నాను. అప్పుడు నాన్న తన జేబులో నుంచి కొంత డబ్బు తీసి నాకు ఇచ్చాడు. అప్పుడు నేనన్నాను, నాన్న నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఒకవేళ అవి సరిపోకుంటే నేను నీ దగ్గర తీసుకుంటాను. ఇప్పటికైతే సరిపోతాయి అనే అనుకుంటున్నాను అని చెప్పి ప్రియ దగ్గరికి వెళ్ళాను. నాన్నగారు ఒప్పుకున్నారు. ఉదయాన్నే కాలేజ్‌కి వెళ్ళడానికి రెడీగా ఉండమని చెప్పాను. దాంతో ఆమె సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. మరుసటి రోజు కాలేజ్‌లో జాయిన్ చేశాక తిరిగి పికప్ చేసుకోవడానికి అక్కడే ఉన్నాను. అలా కాలేజ్ అయిపోయాక నేను ప్రియను తీసుకొని క్యాంటీన్‌కి వెళ్ళాను. అక్కడ ఇద్దరం సమోసాలు తింటున్నాము కూర్చొని. అప్పుడే నాకు ఏవో మాటలు వినిపించాయి. ఆ మాటలు ఎంతో ఘోరంగా ఉన్నాయి. ఆ మాటలు నా చెల్లిపై అక్కడ కూర్చున్న కొందరు గుండాలు మాట్లాడుతూ ఉన్నారు. కోపంతో నేను వాళ్ళను కొట్టడానికై కుర్చీలో నుంచి లేచాను. అప్పుడు నా చెల్లి ప్రియ నా చేతి పట్టుకొని, వద్దన్నయ్య మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇవన్నీ మనకు అనవసరం పద అంటూ నన్ను ఆపి అక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్ళింది. కానీ నాకు వాళ్ళపై కోపం ఏమాత్రం తగ్గలేదు. దాంతో నేను మా చెల్లిని ఇంటి దగ్గర వదిలేసి, నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి తిరిగి ఆ క్యాంటీన్ దగ్గరికి వచ్చాను. ఆ గుండాలు అక్కడే ఉంటే వారి పని పట్టాలి అని. అంత కోపంలో ఉన్నాను. కానీ అక్కడ ఆ గుండాలు ఎవరూ కూడా లేరు. అలా రోజులు గడుస్తున్నాయి. రోజు నేను నా చెల్లిని ఉదయాన్నే డ్రాప్ చేయడం, సాయంత్రం పికప్ చేయడం నా పని. అలా చేస్తున్నప్పుడు నేను ఆ గుండాలు ఉన్నారా అని వారి కోసమై నా చూపులు ఎప్పుడూ వెతుకుతూనే ఉండేవి. ఆ రోజు నేను నా చెల్లిని పికప్ చేసుకోవడానికి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. అప్పుడే నాకు నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. "ఒక దగ్గర పని ఉంది. అక్కడ వ్యక్తులు కావాలి అని అన్నారు. నువ్వొకసారి వెళ్లి కలువు. నీకు పని వస్తుందేమో" అని ఆ పని అనడంతో నేను అక్కడికి వెళ్ళాను. కానీ దురదృష్టవశాత్తు నాకు అక్కడ పని దొరకలేదు. టైం చూస్తే సాయంత్రం అయిపోవస్తుంది. నా చెల్లి అక్కడ ఒంటరిగా ఉండి ఉంటుంది అని నేను తొందరగా కాలేజ్ దగ్గరికి వచ్చాను. వచ్చి చూసేసరికి షాక్ అయ్యాను. అక్కడ ఆ గుండాలలో ఒక గుండా ప్రియతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ చాలా టెన్షన్ పడుతూ ఉంది. ఆమె ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అది చూసి నాకు కోపం ఎక్కువైపోయింది. వెంటనే వెళ్లి అతడి కాలర్ పట్టుకొని, "నీకు ఎంత ధైర్యం నా చెల్లెల్నే ఏడిపిస్తున్నావు" అంటూ అన్నాను. అప్పుడతనన్నాడు, "మర్యాదగా కాలర్ వదిలిపెట్టు. నేనెవరో నీకసలు తెలియదు. నేను నీ చెల్లిని ఏమి ఏడిపించడం లేదు. ఆమెను నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను. కానీ తను అస్సలు ఒప్పుకోవడం లేదు. అయినా నాకేం తక్కువ? చాలా ఆస్తి ఉంది. చాలా అందగాడిని. నేను మీ చెల్లిని ప్రేమిస్తున్నాను. మొదటి చూపులోనే ఆమె నాకు నచ్చింది. పెళ్ళంటూ చేసుకుంటే మీ చెల్లినే చేసుకోవాలి అనుకుంటున్నాను" అంటూ సిగరెట్ తాగుతూ చెప్తున్నాడు. అతనిని చూసి చాలా అసహ్యం వేసింది నాకు. "నీలాంటి వాడి నీడను కూడా నా చెల్లికి తాకనివ్వను. అటువంటిది నీకు నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తానా? అది ఎప్పటికీ జరగదు" అన్నాను. దాంతో వాడికి కోపం వచ్చింది. నాపైకి ఎదురు దాడికి దిగాడు. తన వెంట ఇంకా ఇద్దరు గుండాలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి నన్ను బాగా కొట్టారు. అప్పుడు మా చెల్లి వారిని ప్రార్థించడం మొదలుపెట్టింది. "దయచేసి మా అన్నయ్యను వదిలిపెట్టండి ప్లీజ్ ప్లీజ్" అంటూ అన్నది. దాంతో వాళ్ళు వదిలి, "గుర్తుకు పెట్టుకో ఎప్పటికైనా మీ చెల్లి నా సొంతం" అని చెప్పి అక్కడి నుంచి నన్ను వదిలి వెళ్ళిపోయాడు. నా చెల్లి నా పరిస్థితి చూసి చాలా ఏడ్చింది. నేనన్నాను, "మరేం పర్వాలేదు" అని చెప్పాను. అలాగే చెల్లితో చెప్పాను, "ఇంట్లో ఈ విషయం ఎవరికీ చెప్పకమ్మా. అమ్మా నాన్న కంగారు పడతారు" అని. అలాగే అన్నది చెల్లి. మరునాడు ఉదయం తనను కాలేజ్‌కి దింపడానికి నేను రెడీ అయ్యాను. కానీ చెల్లి రెడీ అవ్వలేదు. "ఎందుకు రెడీ అవ్వలేదు? కాలేజ్‌కి వెళ్దాం" అన్నాను. అప్పుడు చెల్లి చెప్పింది,
అన్నయ్య, నేనిక్కడి నుండి ఇంకా చదువుకోను, కాలేజ్‌కి వెళ్ళను. నా చదువు వలన నీకు ఏదైనా అపాయం జరిగితే నేను అస్సలు తట్టుకోలేను. కాబట్టి నేను చదువుకోను అన్నది. అప్పుడు నేను చెప్పాను, ఇలా భయపడితే ఎలా? నాకేమీ జరగదు. ధైర్యంగా కాలేజ్‌కి వెళ్ళు అని చెప్పి తనని దించడానికి వెళ్ళాను. అక్కడ మళ్ళీ ఆ గుండాలు ఉన్నారా ఈసారి? ఉంటే నేను చాలా ధైర్యంగా ఉన్నాను. నా చెల్లి చెయ్యి పట్టుకొని కాలేజ్ లోపలికి తీసుకువెళ్ళి వదిలిపెట్టేసి వచ్చాను. బయట వాళ్ళు ఉన్నారు. ఏంటి? చెల్లికి రోజూ తోడుంటాననుకుంటున్నావా? అన్నారు. అవును. నా చెల్లికి నేను ఎప్పటికీ తోడుగా ఉంటాను. మీలాంటి మూర్ఖుల బారిన పడనివ్వను. అయినా గర్ల్స్ కాలేజీ చుట్టూ తిరుగుతున్నారు. మీకేం పని పాట లేదా? మూర్ఖుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. కొట్టడం, తిట్టడం తప్ప మీకింకా ఏమీ రాదు అన్నాను. దాంతో మాట పెరిగింది. నేను అతడిని ఒక దెబ్బ కొట్టాను. అలా కోపంతో కొట్టి ఇంటికి వచ్చేశాను. తర్వాత కాసేపు నేను పడుకున్నాను. ఇంతలో డోర్ కాలింగ్ బెల్ సౌండ్ అయింది. ఏదో గొడవగా అనిపించింది. వెంటనే లేచి చూశాను. ఎక్కడ నీ కొడుకు? ఎంత ధైర్యం మా వాడిపైనే చేయి చేసుకుంటాడా అని ఒక గుండా అతడితో పాటు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అతడి చేతిలో కత్తి ఉంది. ఏం చేశాడు మావాడు? దయచేసి క్షమించండి అంటూ మా నాన్న ప్రాధేయపడుతున్నాడు. అప్పుడు అతడు చెప్పాడు, నా కొడుకు నీ కూతుర్ని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. అందులో తప్పేముంది? అంత దానికి నీ కొడుకు నా కొడుకుని కొడతాడా? అంత ధైర్యం చంపి పడేస్తాను అంటూ అరుస్తున్నాడు. మీ వాడికి బుద్ధి చెప్పుకోండి అంటూ నేను అంటున్నాను. అప్పుడు మా నాన్న నన్ను సైలెంట్‌గా ఉండమని చెప్పి అతడిని ప్రార్థిస్తున్నాడు. దయచేసి మా వాడిని వదిలిపెట్టండి. ఇంకా ఎప్పుడు ఇలాగ జరగదు అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు అతడు ఎన్నో మాటలు తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు నేను నా చెల్లెల్ని కాలేజీలో దింపడం, తీసుకురావడం చేస్తున్నాను. ఆ గుండాలు నాకు మళ్ళీ కనిపించలేదు. అప్పుడు నేను ఇంకా ఊపిరి పీల్చుకున్నాను. ఫ్రీ టైమ్‌లో నేను జాబ్ కోసం వెతుక్కుంటూ ఉన్నాను. అలా కొన్ని రోజులు గడిచింది. ఆ తర్వాత ఒకరోజు నాన్నగారు చాలా డిప్రెషన్‌లో, బాధగా ఉన్నారు. నాన్నగారు ఏమైంది? మీరు ఎందుకు అలా ఉన్నారు? అని అడిగాను. అప్పుడు నాన్నగారు చెప్పారు, ఏం లేదు, మీ బాబాయ్ ఇప్పుడే ఫోన్ చేశాడు. అక్కడ సిటీలో ఏదో జాబ్ ఉందంట. నిన్ను అక్కడికి రమ్మన్నాడు. అక్కడే ఉండి అక్కడే జాబ్ చేయమన్నాడు. రేపే నీ ప్రయాణం అని చెప్పాడు. అది విని నేను షాక్ అయ్యాను. నాన్న, నేను మీ దగ్గర ఉండకుండా ఎక్కడో వెళ్లి నేను పని చేయాలా? ఇక్కడే పని వెతుక్కుంటానని చెప్పాను. మరిక్కడ నీకేం పని దొరకడం లేదు కదా! ఉన్న పని దొరికినప్పుడే ఎక్కడ దొరికితే అక్కడ వెళ్లి చేయాలి. నువ్వు వెళ్ళు, బయలుదేరు, అన్నీ సర్దుకో అని చెప్పాడు. అప్పుడు నేనన్నాను, నాన్న, చెల్లిని రోజు కాలేజీలో దింపడం, తీసుకురావాలి కదా! నేను లేకుంటే తను ఎలా వెళ్తుంది కాలేజ్‌కి అని అన్నాను. అప్పుడు నాన్న చెప్పారు, అందరూ ఎలా వెళ్తున్నారు? ఏ బస్‌కో, ఆటోకో పంపిస్తాను. తన గురించి నువ్వేమీ కంగారు పడకు. నువ్వు అక్కడి నుంచి డబ్బులు సంపాదించి మాకు పంపిస్తూ ఉంటావు కదా! దాంతో మాకింత ఆసరాగా ఉంటుంది. దాంతో చెల్లి చదువు కూడా బాగానే కొనసాగుతుంది అని చెప్పారు. ఇక ఆ గుండాలు కూడా రావడం లేదు కాబట్టి నేను నిశ్చింతంగా బాబాయ్ దగ్గరికి సిటీకి వెళ్ళిపోయాను. అక్కడ ఒక బ్యాంక్‌లో నాకు వాచ్‌మెన్‌గా ఉద్యోగం వచ్చింది. అలా ఉద్యోగం చేస్తూ ఉన్న ఒక నెల రోజులకు నాకు నాన్న నుండి ఫోన్ వచ్చింది. అప్పుడు నాన్న చెప్పారు, "ఈ వచ్చే వారం రోజుల్లో అంటే మంగళవారం రోజు మీ చెల్లికి పెళ్లి కుదిరింది. అబ్బాయి వాళ్ళు చాలా మంచివాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు" అని చెప్పారు. ఆ మాట విని నేను షాకయ్యాను. చెల్లి పెళ్లి ఇంత చిన్న ఏజ్‌లో ఏంటి? తను ఇప్పుడు కేవలం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మాత్రమే చదువుతుంది. అయినా తనకి చదువుకోవాలనుంది కదా అని అన్నాను. అప్పుడు నాన్న చెప్పారు, మన దగ్గర అంతంత స్తోమతలు లేవు. మంచి సంబంధాలు ఎప్పుడంటే అప్పుడు రావు. సంబంధం వచ్చినప్పుడే చేసుకోవాలి. అందుకే పెళ్లి జరిపిస్తున్నాను అని చెప్పాడు. నువ్వు పెళ్లికి రా అని అన్నాడు. నా చెల్లి పెళ్లికి నేనే అన్నీ ముందుండి చేయాలి అన్న తపన నాలో ఉంటుంది. కానీ నా చెల్లి పెళ్లికి నాకు తెలియకుండానే ఫిక్స్ అయిపోయింది. అసలు చూపులకు కూడా నాకు చెప్పనే చెప్పలేదు అని కాస్త బాధ అనిపించింది. అయినా సర్లే, తల్లిదండ్రులు నాకు చెప్పకుండా చెల్లి పెళ్లి నిశ్చయం చేసేశారు. కనీసం పెళ్లి పనులైనా నేను ముందుండి చూసుకుంటాను అని అనుకున్నాను. వారం రోజుల ముందే చెల్లి పెళ్లికి రావాలి అనుకున్నాను. కానీ అక్కడ నేను ఎంత ప్రయత్నించినా కూడా నాకు వాళ్ళు సెలవులు మంజూరు చేయలేదు. పెళ్లి మంగళవారం అయిపోయాక నాకు వాళ్ళు శనివారం, ఆదివారం 2 రోజులు సెలవు ఇచ్చారు. నేను అలా సెలవులు ఇవ్వడం లేదు అని నేను ముందే రావాలనుకుంటున్నాను అని నాన్నగారితో చెప్పాను. అప్పుడు నాన్న చెప్పారు, వద్దు, వాళ్ళు సెలవులు ఇవ్వనప్పుడు నువ్వు పెళ్లికి వాళ్ళ మాట కాదని వస్తే వాళ్ళు నీ జాబ్ తీసేస్తారు. అలా రావద్దు. నువ్వు ఇప్పుడే జాయిన్ అయ్యావు కదా! కొన్ని రోజులే అవుతుంది. నువ్వు ఆ జాబ్ పోగొట్టుకుంటే చెల్లి పెళ్లికి ఎంతో డబ్బులు ఖర్చవుతున్నాయి. ఆ డబ్బులు అప్పులుగా తీసుకొస్తున్నాను నేను. ఆ అప్పు తీర్చాలంటే నీకు జాబ్ ఉండాలి. నేను పని చేయాలి. అలా ఇద్దరం కలిసి ఆ డబ్బులని కట్టాల్సి వస్తుంది కదా! కాబట్టి నువ్వు వాళ్ళు చెప్పినట్టుగానే విను అని నాన్నగారు అన్నారు. అలా నా చెల్లి పెళ్లి నేను లేకుండా జరుగుతుంది అన్న ఊహే నాకు నిద్ర పట్టనీయడం లేదు. ఎంతో బాధగా అనిపించింది. తర్వాత నేను నా చెల్లిని చూద్దామని ఎంతో హుషారుగా ఇంటికి వెళ్ళాను ఆదివారం రోజు. చెల్లి, చెల్లి, ఎక్కడ నువ్వు అంటూ ఇల్లంతా తిరుగుతున్నాను. అప్పుడు అమ్మ చెప్పింది, రాజు, మర్చిపోయావా? నీ చెల్లి ఎక్కడ ఉంది? పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కదా అన్నది. అమ్మ, నేను చెల్లిని చూడాలి. తను ఎక్కడ ఉంటుంది? ఎవరు తన హస్బెండ్? ఏం చేస్తూ ఉంటారు? అన్ని విషయాలు ఇంతకుముందే అడిగితే మీరు ఫోన్‌లో ఏమీ చెప్పలేదు. ఇప్పుడైనా చెప్పండి అని అడిగాడు. అప్పుడు అక్కడికి నాన్నగారు వచ్చారు.
చెప్పాను కదా వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు, అబ్బాయి కూడా చాలా మంచివాడు. మీ చెల్లెలు అక్కడ సంతోషంగా ఉంది అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నాన్నగారు నేను ఒకసారి చెల్లిని చూసి వస్తాను అని. కానీ నాన్నగారు అన్నారు, ఒకసారి పెళ్లి చేసి పంపించాక ఇలా మాట మాటికి పుట్టింటి వాళ్ళు వెళ్తే అస్సలు బావుండదు. పెళ్లి తర్వాత కార్యక్రమాలు ఏవేవో ఉంటూనే ఉంటాయి కదా! మళ్ళీ ఇంటికి వస్తుందిలే చెల్లి కొన్ని రోజులు. అప్పుడు చూద్దువు గాని అన్నాడు. లేదు నేనొక్కసారి వెళ్లి చూసి వస్తాను కాసేపు అని ఎంతో అడిగాను. కానీ నాన్న అందుకు అస్సలు ఒప్పుకోలేదు. అసలు బావుండదు. వాళ్ళు చాలా డబ్బున్నవాళ్ళు. మాటి మాటికి మనం వెళితే వాళ్ళ పరువు తీసేసినట్టుగా వాళ్ళు ఫీలవుతారు. వద్దు అని చెప్పి నన్ను వారించారు. నేను నాన్నకు తెలియకుండా నా చెల్లిని కలవాలి అనుకున్నాను. కాబట్టి తన అడ్రస్ కోసం ఎంతో ప్రయత్నించాను. కానీ నాకస్సలు తెలియలేదు. దాంతో చేసేది లేక తిరిగి సిటీ వెళ్ళిపోయాను జాబ్ నిమిత్తమై. నేను మా ఫ్రెండ్స్‌కి చెప్పి పెట్టాను. అక్కడే నేను ఉన్న దగ్గరే ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి. ఇంత దూరం తల్లిదండ్రులకు దూరంగా, చెల్లెలికి దూరంగా ఎక్కడో సిటీకి వెళ్లి పని చేస్తే చాలా ఇబ్బందిగా ఉంది అని. దాంతో ఒకరోజు నాకు ఒక స్నేహితుడు ఒక దగ్గర పని ఉంది ఒకసారి వెళ్ళు కలువు అని చెప్పాడు. దాంతో నేను నా బాబాయికి చెప్పాను. బాబాయ్ నేను నా నగరంలోనే నాకు జాబ్ దొరికితే బావుంటుంది కదా! అందుకే ఒకసారి వెళ్లి ప్రయత్నం చేసి వస్తాను అన్నాను. అందుకు బాబాయ్ ఓకే అన్నారు. దాంతో నేను ఎంతో హుషారుగా బయలుదేరాను. నాకక్కడ పని దొరికింది. దాంతో ఎంతో సంతోషించాను. నేనిక్కడో తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సిన పని ఇక లేదు. ఇక్కడే నా తల్లిదండ్రుల దగ్గరే ఉండి జాబ్ చూసుకోవచ్చును అని అనుకున్నాను. అప్పుడు అడిగాను, నాన్న ఎన్ని రోజులవుతుంది కదా! నేను చెల్లిని చూసి వస్తాను. చెల్లెలిక్కడికి రానే లేదు. అందుకే నేను వెళ్లి చూసి వస్తాను అని చెప్పాను. అందుకు నాన్న అన్నాడు, "నీకు చెప్పాను కదా! చెల్లి వచ్చినప్పుడు ఇక్కడ చూడు మనం అక్కడికి వెళ్ళకూడదు అని. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. మనం వెళ్తే వాళ్ళ పరువు పోతుంది" అన్నట్టుగా వాళ్ళు ఫీలవుతారు. "మీ చెల్లెలికి కూడా ఇబ్బందిగా ఉంటుంది వద్దు" అన్నాడు. నాన్న ఎందుకో కావాలనే నన్నక్కడికి వెళ్ళనీయడం లేదు అని నాకు అర్థమవుతుంది. కానీ ఎందుకో అస్సలు తెలియలేదు. చెల్లి అడ్రస్ కోసం ఎంతో ప్రయత్నించగా నాకొకరోజు చెల్లి అడ్రస్ దొరికింది. దాంతో నాన్నకి తెలియకుండా నేను చెల్లెల దగ్గరికి వెళ్ళాను. ఆ గేటు దగ్గరికి వెళ్లి ఆ ఇంటిని చూడగానే ఎంతో ఆశ్చర్యపోయాను. అది ఒక పెద్ద గేటు. ఇల్లు ఒక రాజభవనంలా పెద్దగా ఉంది. ఆహా! నా చెల్లి ఎంత అదృష్టవంతురాలు అని అనుకున్నాను. కాలింగ్ బెల్ కొట్టాను. అప్పుడు ఎదురుగా డోర్ తీసి నా వ్యక్తిని చూసి ఒక్కసారిగా నా నోట మాట రాలేదు. అలాగే నిలబడిపోయాను షాక్‌తో. అతను ఎవరో కాదు మా చెల్లిని ఏడిపించిన ఆ గుండా. నన్ను చూడగానే అన్నాడు, "ఏంటి నీ చెల్లిని చూడడానికి ఇన్ని రోజులు పట్టిందా నీకు?" అంటున్నాడు. లోపల నా చెల్లి డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో పని చేస్తూ కనిపించింది. నన్ను చూడగానే అన్నయ్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హగ్ చేసుకుంది. నాకొక్కసారిగా కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. తను నన్ను చూసి ఏడవడం ప్రారంభించింది. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, "చూసావా ఎప్పటికైనా నీ చెల్లెలే నా భార్య అవుతుంది. నా సొంతమని చెప్పాను. కానీ నువ్వు అది జరగనివ్వను అని పంతం పట్టావు కదా! కానీ ఇప్పుడేమైంది నీ పంతం?" అంటూ వెకిలిగా నవ్వుతున్నాడు. "పద మన ఇంటికి వెళ్దాం" అంటూ నేను మా చెల్లి చేతి పట్టుకొని ఇంటికి తీసుకురాబోయాను. కానీ చెల్లి నా చేతులు వదిలించుకొని, "అన్నయ్య నేనిక్కడికి రాను. ఇక నా ఇల్లు ఇదే" అని చెప్పి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. చేసేది లేక ఎంతో బాధతో వస్తున్న కోపాన్ని అణచుకుంటూ ఇంటికి వెళ్ళాను. నాన్నగారితో కోపంగా మాట్లాడాను. ఆ రోజు మొదటిసారిగా, "నాన్న అసలు మీరు చేసిన పనేంటి? ఆ దుర్మార్గుడికి, ఆ గుండాకి చెల్లిని ఎలా ఇచ్చి పెళ్లి చేశారు? అందుకేనా మీరందరూ కలిసి నన్ను ప్లాన్ చేసి దూరంగా పంపించారు? పెళ్లికి రానివ్వకుండా చేశారు. ఎందుకింత అన్యాయం చేశారు?" అంటూ ఏడ్చాను. అప్పుడు నాన్న చెప్పాడు, "ఏం చేయను. ఆ వ్యక్తులు నా షాప్ దగ్గరికి వచ్చి నన్ను బెదిరించడం మొదలుపెట్టారు. వాళ్ళ ఇంటికి కోడలుగా పంపించకుంటే నిన్ను చంపేస్తాను అని చెప్పారు. వాళ్ళు చాలా దుర్మార్గులు. అన్నంత పని చేస్తారు. ఈ వయసులో మేము ఇంత ఎదిగిన కొడుకుని చూస్తూ చూస్తూ చేజేతులారా చంపుకోలేం కదా! కనీసం ఈ పెళ్లికి ఒప్పుకుంటే ఇక్కడ నువ్వు క్షేమంగా ఉంటావు. అక్కడ ప్రియ బ్రతికి ఉంటుంది. కానీ ఒకవేళ పెళ్లికి ఒప్పుకోకుంటే ఇక్కడ నిన్ను చంపేస్తారు. అలా చంపేసి చెల్లెల్ని తీసుకువెళ్తారు. అందుకే పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ నువ్వేమీ టెన్షన్ పడకు. వాళ్ళు నీ చెల్లెల్ని బాగానే చూసుకుంటున్నారు" అన్నాడు. ఆ మాటలు నాకు చాలా కోపాన్ని తెప్పించాయి. ఎంతో బాధ వచ్చింది. నా చెల్లెలికి ఎంతో మంచి భవిష్యత్తును ఇవ్వాలి అనుకున్నాను. కానీ ఇవాళ నా కోసమే నా చెల్లెలి జీవితం పాడైపోయింది అన్న విషయం తెలిసి నా ఏడుపు ఆగలేదు. గుండెలు పిండేస్తున్నాయి. అలా ఏడుస్తూనే ఉన్నాను. కొన్నాళ్ల తర్వాత చెల్లెలు పండుగకు ఇంటికి వచ్చింది. "ఎలా ఉన్నావు? నీకక్కడ క్షేమంగానే ఉన్నావా?" అంటూ అడిగాను. అప్పుడు ఆమె చెప్పింది, "అన్నయ్య నువ్వేమీ టెన్షన్ పడకు. నేను బాగానే ఉన్నాను" అని నాకు చెప్పింది. ఆ మాటలు నాకు అస్సలు నమ్మాలి అనిపించలేదు. మా సంతోషం కోసం ఆమె అలా చెప్తుంది అని నాకు అర్థమైంది. నేను చెప్పాను, "అమ్మా నీకు డైవర్స్ ఇప్పిస్తాను. మనం ఇక్కడి నుండి దూరంగా వాళ్ళకు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోదాం" అన్నాను. కానీ నా చెల్లి అందుకు అస్సలు ఒప్పుకోలేదు. అలా సంవత్సరం గడిచింది. సంవత్సరం తర్వాత మా చెల్లి డెలివరీ కోసం హాస్పిటల్‌లో జాయిన్ అయ్యింది. మేమందరము వెళ్ళాము. అక్కడ చూసి నేను ఆశ్చర్యపోయాను. నా చెల్లి యొక్క అత్తామామ తనని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. నా చెల్లి భర్త నా చెల్లితో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తున్నాడు. నా చెల్లి కూడా ఎంతో సంతోషంగా ఉంది.
సిజేరియన్ తర్వాత డాక్టర్ వచ్చి చెప్పాడు, ఇదిగోండి పాప పుట్టింది, కానీ ఒక బ్యాడ్ న్యూస్ అంటూ చెప్పాడు. అందరం ఏమైంది అని కంగారు పడ్డాం. అప్పుడు ఆ డాక్టర్ చెప్పాడు, ఈ అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం ఉంది, కొన్నాళ్ళ తర్వాత ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ చేసినా కూడా అమ్మాయి బ్రతుకుతుందా లేదా ఖచ్చితంగా చెప్పలేం అంటూ చెప్పారు. ఆ మాటలు విని మేమంతా కుప్పకూలిపోయాము. కానీ నా చెల్లెలు భర్త రాకేష్ మాత్రం ఎంతో ఏడుస్తూ ఉన్నాడు. అతడి ఏడుపును చూసి నాకు విచిత్రం అనిపించింది. ఈ గూండా కూడా ఏడుస్తాడా అని. కాసేపటికి మా చెల్లిని కలవడానికి మేమంతా వెళ్ళాం. అప్పుడు మా చెల్లి అడిగింది, అత్తయ్య నా పాప ఎక్కడా అంటూ. అటు ఇటు చూస్తూ అడుగుతుంది. అప్పుడు వాళ్ళు చెప్పారు, ప్రియా నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, పాప రాకేష్ దగ్గర ఉంది, తీసుకొని వస్తూ ఉంటాడులే, చూద్దాం, అప్పటి వరకు నువ్వు రెస్ట్ తీసుకో అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. కాసేపటికి రాకేష్ ఏడుస్తూ వచ్చాడు. పాపని ప్రియకు చూపిస్తూ, ప్రియా నన్ను క్షమించు ప్రియా అని మోకాలపై కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు మీరు, దయచేసి చెప్పండి, మీరు అలా ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వస్తుంది అంటూ నా చెల్లి అంటుంది. అప్పుడు రాకేష్ చెప్పాడు, ప్రియా నేను ఎన్నో పాపాలు చేశాను, ఎంతో మందిని ఏడిపించాను, నేను చేసిన ఆ తప్పులకి శిక్ష పడ్డట్టు ఉంది, పుట్టిన పాపకు ఆరోగ్యం బాగాలేదు అంటూ ఏడుస్తున్నాడు. అప్పుడే అక్కడే ఉన్న ప్రియా వాళ్ళ అత్తామామలు రాకేష్ని తిడుతున్నారు. అసలు నీకు బుద్ధుందా, ఆ విషయాన్ని ఎవరు చెప్పమన్నారు, అసలు అమ్మాయి పరిస్థితి ఇప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఆపరేషన్ అయిన అమ్మాయి ముందు మాట్లాడాల్సిన మాటలా ఇవి, నువ్వు అవతలికి వెళ్ళు అంటూ ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. ప్రియ ఆ మాటలు విని ఎంతో బాధపడుతూ ఉంది. అప్పుడు ప్రియ మామగారు ప్రియతో చెప్తున్నారు, నన్ను క్షమించమ్మా, నేను నా కొడుకుకి బుద్ధి చెప్పకుండా నేను కూడా చాలా తప్పులు చేశాను, అందుకే దేవుడు ఎటువంటి శిక్షను విధించాడేమో అంటూ బాధపడుతూ ఉన్నారు. వాళ్ళంతా బాధలో ఉన్నా నాకు ఆ బాధతో పాటు ఒక విషయం ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళందరూ ప్రియను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు అని అర్థమైంది. తర్వాత అతడు క్షమాపణలు చెప్పాడు, ఎంతో మారిపోయాడు. ఇక నుండి ఇప్పుడు ఇటువంటి తప్పుడు పనులు అస్సలు చేయను అని వాగ్దానం చేశాడు. కొన్నాళ్ళ తర్వాత పాపకి ఆపరేషన్ చేశారు. పాప ఆ దేవుడి దయ వలన ఆ ప్రాబ్లం నుండి సేఫ్గా బయటపడింది. దాంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. ప్రియ కూడా ఎంతో సంతోషించింది. రాకేష్ కూడా. అప్పుడు రాకేష్ ఎంతో మారిపోయాడు. తను ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ప్రారంభించాడు. ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. తను సంపాదించిన ప్రతి రూపాయిలో కొంత డబ్బుని అనాథలకు, వృద్ధులకు సేవలు చేయడానికి వినియోగిస్తున్నాడు. తనకు ఉన్న గుండాతనాన్ని మంచి పనులు చేయడానికై వినియోగిస్తున్నాడు. ప్రియ చాలా సంతోషంగా ఉంది ఆ కుటుంబంలో. దాంతో ఆ భగవంతుడికి నా చెల్లెలు సంతోషం ఎప్పటికీ ఇలాగే నూరేళ్లు ఉండాలి అని కోటి కోటి ప్రణామాలను మనసులోనే చేసుకున్నాను.